హలో ఫ్రెండ్స్, బాగా ఆకలి అవుతా ఉంటే ఇంకా టౌన్ మీద పడ్డాము. మంచు బాగా పడుతుంది మా కోడూరులో. బాగా కూల్గా ఉంది వెదరు. ఇంకా టౌన్ మీద పడితే ఇక్కడైతే మా పోస్ట్ ఆఫీస్, రైల్వే కోడూరులో పోస్ట్ ఆఫీస్ ముందరే ఈ చికెన్ కడ్డీలు అమ్ముతాడు ఇతను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. అసలు చూడండి, కంటిన్యూగా వీడియో అయితే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఏమేస్తాడో ఫస్ట్ ఒక 60-70% ఆ చికెన్ అయితే ఫస్ట్ ఆ నిప్పుల్లో కాల్చి తర్వాత ఒక ఫ్లేవర్ పోస్తాడు ఆయిల్తో ఉండేది. అసలు అది బూయడం మంట అయితే బగ్గుమని లేస్తుంది. మరి ఆయిల్తో ఏదో వేస్తాడో అతని టెక్నిక్ అది. ఇంకా పుదీనా ఫ్లేవర్ వేసి మనకు ఆ బ్రష్తోనే ఆ కడ్డీల మీద రుద్దిస్తాడు లాస్ట్లో. టేస్ట్ అయితే ఎదిరిపోతుంది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. మా రైల్వే కోడూరులో ఈ చికెన్ కడ్డీలో ఇతనే బెస్ట్. బాగా కూడా జరుగుతూ ఉంటుంది. నేను ఒక్కరు లేట్ నైట్ వెళ్ళడం వల్ల జనం లేరు, కానీ లేకపోతే ఖచ్చితంగా ఒక గంట పడుతుంది అతని కాడ 2 కడ్డీలు తినాలన్నా కూడా. అయినా కూడా ఇబ్బంది లేదు. టేస్ట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, అంత బాగా చేయిస్తాడు. వీడియో అయితే చూడండి కంటిన్యూగా, ఎంత బాగుంటుందో చేసే ప్రాసెస్. మన ఛానల్లో కూడా ఈ వీడియో పెడదామని పెడుతున్నాను. ఈ మధ్య కంటిన్యూగా ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి నాన్ వెజ్ వంటలు అయితే ఆధారపడుతున్నాను. కుకింగ్ వీడియోలు కూడా ఉన్నాయి. సరే, అయినా కూడా మనం ఇవి కూడా పెడదాంలే అని కోడూరులో ఈ వంటలు, ఈ హోటళ్ళు ఇవన్నీ ఒకటి తీస్తూ ఉన్నాను. పోతే ఆ ప్రాసెస్లో భాగంగానే మనకు కూడా బాగా ఆకలి అయితే ఈ చికెన్ కడ్డీలు అసలు అతను ఆ ఫ్లేవర్ పూస్తే అసలు ఎలా ఉందో చూడండి. ఆ మంటలు అయితే ఒక ఎగిసి పడుతున్నాయట్టే. అసలు అది చూస్తుంటే అదొక ఫీలింగ్ అక్కడ దగ్గరుండి. అంత బాగుంటాయి. ప్రతిదీ కూడా అతను నీట్గా చేయి తగలకుండా ప్రతిదీ కూడా మనకు ఇచ్చే విధానం ప్లేట్లో వేసి కూడా సర్వ్ చేయిస్తాడు. తర్వాత ఆ పుదీనా ఫ్లేవర్ వేసి ఇంక ప్లేట్ మన చేతికి ఇస్తే ఇంక తినేయడమే. చూడండి ఎంత బాగా ఆ బ్రష్తో ఆ పుదీనా ఫ్లేవర్ని వేసి ఇచ్చి మనకి ఇచ్చేస్తాడు. మిరియాల పొడి కూడా పెప్పర్ వేసి టేస్ట్ అయితే అదిరిపోతుంది.